భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే జగన్మాత, నా మొర ఆలకించమ్మా. నా పుత్రుడు భైరవుడికి కూడా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఇంకొక అవకాశం ఇవ్వు. బహుశా అతడు ధర్మ మార్గానికి తిరిగి రావచ్చు, తన తప్పులు తెలుసుకోవచ్చు. ఈ విధంగా నాకు పుత్రశోకం నుంచి విముక్తి కలుగుతుంది. మాత, నా మొర ఆలకించు. మాత, నా విన్నపం విను. నా పుత్రుడు భైరవుని జలబంధనం నుండి విముక్తి గావించమ్మా. తథాస్తు. చూడు వైష్ణవి, నేను నీ బంధనం నుండి ముక్తుడనయ్యాను. నీ మాయ నశించిపోయినది, కాని నువ్వు నన్ను నాశనం చెయ్యలేవు. ఇప్పుడు నేను దేన్నైనా నాశనం చేయగలను. అంతెందుకు, నిన్ను కూడా వైష్ణవి. కానీ నేను నిన్ను నాశనం చెయ్యలేను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను నాశనం చెయ్యదలుచుకోలేదు. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేనిప్పుడే నీ వద్దకొస్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నన్ను కాదు, నేనే నిన్ను బంధించడానికి వస్తున్నాను. వివాహ బంధంతో నిన్ను బంధించడానికి వస్తున్నాను. ఇప్పుడు నీ మాయలు నా మీద చెల్లవు. ఇప్పుడు చెల్లేది నా ప్రేమ మంత్రం. నేను నిన్ను నా రాణిని చేసుకుంటాను. నా రాజ్య పరిస్థితి ఏమిటో ముందుగా నేనొక్కసారి చూసుకోవాలి. నేను నీ దగ్గరకు అవశ్యం వస్తాను. కాకపోతే కొంతకాలం నిరీక్షించు వైష్ణవి, కొంతకాలం నిరీక్షించు. మాతా, మేము మీ శరణు కోరి వచ్చాం. మాకు శరణునివ్వండి. వైష్ణవి మాతకి జై! వైష్ణవి మాత వద్దకు వెళ్లిన ఏ యాచకుడు రిక్తహస్తాలతో తిరిగి వెళ్లేవాడు కాదు. ఆమె కృపాకటాక్షాల వల్ల సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేవి. సూర్యదేవుని అక్షయ కమండలం యాచకులకు ఆహారాన్నిస్తూ ఎన్నడూ అలుపే ఎరుగలేదు. వైష్ణవీ మాత గొప్పదనం గురించి త్రికూట పర్వతంపై నివసించే రాక్షసులకి ఏమాత్రం తెలియదు. వారు అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు హద్దుపద్దు లేకుండా చేస్తున్నారు. ఇంతేనా? ఇది చాలదు. ఇదెలా ఉందంటే బాగా తినేవాడికి ఒక పంటి కింద కూడా రాదు. ఇంకొంచెం వడ్డించండి మాత. 10 మంది తినే భోజనం నేనొక్కడనే తినగలను. వత్స, ముందు నువ్విది భుజించు. అలాగే వడ్డించండి. అలా కాదు, ఇలాగా చూడండి. కమండలంలో భోజనం పూర్తయిపోయింది. ఇంకాస్త ఉండుంటే నా ఆత్మ తృప్తి చెందేది. అలాగే. ఇంత చిన్న కమండలంలో ఇంతమందికి భోజనమా? అసంభవం. కమలభవని కమండలంలో గంగ ఉన్నప్పుడు వైష్ణవీమాత కమండలంలో 400-500 మందికి భోజనం ఉండదా? ఇదంతా మాత లీల. ఇది మాత కృప. నాదేం లేదు, అంతా పరమేశ్వరుని కృప. మాతేశ్వరి, నన్ను క్షమించండి. నేను తమని సరిగా గుర్తించలేకపోయాను. తమరు మహనీయులు. తమ కృప అనంతం. తమ దివ్యత్వాన్ని చాటడం కోసమే ఇలా చేశాను. ఇక్కడికొచ్చి తమ లీలను చూశాను. తమని దర్శించుకున్నాను. ధన్యున్నయ్యాను. వైష్ణవీ మాతకు! వైష్ణవీ మాతకు! అసురాజా, మన పరమశత్రువైన విష్ణు జపం మనకి దగ్గరలోనే ఉదయం సాయంత్రం కూడా జరుగుతోంది. జపం చేస్తున్నారా? ఎవరా దుస్సాహసం చేసింది? ఒక మామూలు సాధ్వి. ఏమన్నావు? ఒక సాధ్వి పూజ చేస్తోందా? విష్ణువు కోసం నిరంతరం పూజ చేస్తోందా? అవును అసురాజా. విష్ణువు మనకి శత్రువు. అతడి తపస్సు చేసేవారెవరైనా మన అసురులకి పరమ శత్రువు. మహారాజా, ఆ సాధ్వి మహామాయావిని అని తెలిసింది. మన పరమ శత్రువైన విష్ణువుని జపించి
ఇంకా బలవంతురాలవుతుందట. మనం మన శత్రువుకి బలాన్ని ప్రాప్తించనివ్వకూడదు. సమస్త అసుర ప్రముఖుల దగ్గరకు వెళ్ళి వైష్ణవిని గురించి అవగతమయ్యేలా చెప్పు. తమ ఆజ్ఞ మహారాజా. ఇక మనందరం కలిసి ఆ సాధ్వి తపస్సుని భంగం చేద్దాం. విష్ణవే నమః. ఓం ఏ సాధ్వి? విష్ణవే నమః. ఆపు నీ జపాన్ని. ఏ మాయావిని, మాయ చూపిస్తున్నావా మాకు? దాడి చేయండి. మాతా, మాతా, భైరవా, ప్రణామాలు మాతా. నాయనా భైరవా. చూడు మాతా, నీ పుత్రుడు ఇంతకు ముందులాగే కుశలంగా ఉన్నాడు. నేను వైష్ణవి మాయ నుంచి ముక్తుడనై వచ్చాను. దేవి మాతను నేను ప్రార్థించాను. దాని ప్రభావం వల్ల నీవు బంధ విముక్తుడివయ్యావు. నా మాత నా ప్రార్థన విని నిన్ను విముక్తుని గావించింది. ఇప్పుడు నీవు ఆ దేవి మాతకు ధన్యవాదాలు చెప్పాలి పుత్రా. ఏ దేవికి మాతా? వైష్ణవీదేవి. వైష్ణవిని దేవి అని అంటున్నావా? మాతా, నువ్వు కూడా ఆ వైష్ణవి మాయలో పడిపోయినట్టున్నావు. నేను మాయలో పడలేదు పుత్రా. వైష్ణవిదేవితో తలపడాలని ఏ ఒక్కరు ప్రయత్నించినా వారు నశించి భస్మమైపోతారు. నన్ను భస్మం గావించే శక్తి ఆ వైష్ణవికి ఉండుంటే ఇలా భయపడి నాకు దూరంగా పారిపోయేది కాదు. జగన్మాత, వైష్ణవీదేవి, భైరవుడు నా పాదాల్ని స్పృశించి నీ వద్దకు వస్తున్నాడు. నీవు వాని తప్పును క్షమించి నీ చరణాల చెంతకు చేర్చుకో తల్లి, చేర్చుకో.